వెల్కమ్ టు విజయ కుక్స్ అండి. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకునేది చికెన్ పకోడీ అండి. చూడండి, ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఒకసారి మీరు చూడండి, ఎట్లా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ముందుగా ఒక బౌల్లో చికెన్ తీసుకుని అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, 1 స్పూను, 2 స్పూన్లు కారము, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్లు మైదా, 3 స్పూన్లు కార్న్ ఫ్లోర్, చిటికెడు ఫుడ్ కలరు, కొంచెం పెరుగు వేసి మొత్తం మ్యాగ్నేట్ చేసినాక లాస్ట్లో కొంచెం ఒక నిమ్మకాయ చెక్క కూడా పిండి మంచిగా కలుపుకోవాలండి. ఇంక ఇందులో వాటర్ అనేది ఏం వేసుకోకూడదండి. మనం పెరుగు నిమ్మ చెక్క కలిపాం కాబట్టి అదే సరిపోతుంది. ఇలా మ్యాగ్నేట్ చేసి దీన్ని 1 అవర్ మనం పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకుని చికెన్ పకోడీ ఇట్లా ముక్క ముక్క అంటుకోకుండా జాగ్రత్తగా వేసుకోవాలండి. చూడండి చక్కగా ఎట్లా అవుతుందో. సిమ్లోనే వేపుకోవాలండి, హైలో పెట్టకూడదు. హైలో పెడితే బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. ఇట్లా కొంచెం వేగినాక మళ్ళీ ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ మొత్తం సిమ్లో పెట్టుకున్నాక మళ్ళీ 2 టైమ్స్ ఇది ఫ్రై చేయాలండి. ఇప్పుడు మళ్ళీ ఇంకా మంచిగా సిమ్లో పెట్టేయాలండి. ఆయిల్ బాగా హీట్లో వేపకూడదు, బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. సిమ్లో పెడితే మంచి గోల్డెన్ కలర్ వస్తుందండి. ఇట్లా మళ్ళీ ఇంకోసారి వేస్తే మళ్ళీ ఒక్క 5 మినిట్స్ మళ్ళీ మంచిగా ఎర్రగా ఏగేటట్టు ఉంచుకుని కళాయిలో నుంచి తీసేయడమేనండి. చూడండి, వేడి చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి. చూసారండి, ఇట్లా పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఎంత త్వరగా అయిపోయిందో చూసారా. పిల్లలకి స్నాక్స్ లా పెట్టుకోవచ్చు, చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చూసారా ఎంత క్రిస్పీగా ఉందో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.